ఎవరు నువ్వు? నీ కింద పనిచేసే గుంపులో గోవిందాన్ని, హెడ్ కానిస్టేబుల్ రామచంద్రయ్యని. మందు కొట్టొచ్చావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. షూట్ చేసి మారేస్తాను. నీలాంటి వాళ్ళని కరెక్ట్ చేయకపోతే ఈ సొసైటీకే పిచ్చెక్కుతుంది. మీ ఆవిడికి ఫోన్ చేయి. సారీ అమ్మా, నేను హెడ్ కానిస్టేబుల్ రామచంద్రయ్య. అవినీతిలో ఆరితేరిపోయాడని మీ ఆయన్ని యాంటీ కరప్షన్ వాళ్ళు ఎన్కౌంటర్ చేసేశారు. పోయాడా? ఏదో ఒక రోజు పోతాడని నాకు ముందే తెలుసు. వద్దంటున్నా కోట్లు దోచేశాడు. ఆ పాపం సుమ ఇంట్లో పెట్టుకుంటే ఉన్న ఒక్కగానొక్క కొడుకు అర్ధంతరంగా చస్తాడు. ఎవరికైనా దానం చెయ్యమ్మా. మీరు చెప్పినట్టుగానే అలాగే చేస్తాను సార్. విన్నావుగా, నీ మీద నీ భార్యకున్న ఒపీనియన్. ఎందుకురా నీకు బ్రతుకు? పోలీసులంటే ఉచ్చపోసుకోవాల్సిన నేరస్తులు పోలీస్ స్టేషన్ పక్కనే ఉచ్చపోసి వెళ్తున్నారు. నీలాంటి లోఫర్లు మన డిపార్ట్మెంట్ లో ఉండబట్టేరా డ్రైవర్లకు యూనిటీ ఉంది, అడుక్కునే వాళ్లకు యూనిటీ ఉంది, ఇజ్రాలకు యూనిటీ ఉంది. కానీ మన పోలీసుల మధ్య యూనిటీ లేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నీలాంటి లుచ్చాలు బద్మాషులు డిపార్ట్మెంట్ లో ఉండబట్టేరా. నీ పై ఆఫీసర్ని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావు. షూట్అవుట్ ఆర్డర్ ఇస్తే పైకి పోతావు. రెస్పాన్సిబిలిటీ లేని యదవ్వి నీకెందుకురా రెస్పెక్ట్? సొసైటీలో ఏ మనిషికైనా అన్యాయం జరిగిందంటే మొదట గుర్తుకొచ్చేది దేవుడు కాదు, పోలీస్. న్యాయం కోసం దేవుడి దగ్గరికి వెళ్ళరు, పేరెంట్స్ దగ్గరికి వెళ్ళరు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళరు, పోలీసుల దగ్గరికి వస్తారు. అర్ధరాత్రిలో దొంగొచ్చినా, కిడ్నాపర్ వచ్చినా, ఏ ఎదవొచ్చినా ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది 100 100. అదిరా పోలీస్. నా జీవితంలో అమ్మ నాన్న అన్న పదం కన్నా పోలీస్ అన్న పదమే ఎక్కువ సార్లు వాడాను. ఎందుకంటే నా కొడుకును పోలీస్ ఆఫీసర్ని చెయ్యాలి. వాడు పుట్టినప్పటి నుంచి కలలు కన్నాను. ఐపీఎస్ చదివించాను. ఆ పోస్టింగ్ వచ్చేలోపే ఆ పోస్ట్ వేస్ట్ అని నీలాంటి లుచ్చాగాడి వల్ల వాడు రాంగ్ ఒపీనియన్కి వచ్చాడు రా. పోలీస్ అంటే ఏం పీకలేడని వాడి నరనరాల్లో జీర్ణించుకుపోయింది. పోలీస్ మీద నమ్మకమే పోయింది. నమ్మకం పోతే జీవితం పోతుంది. ఒక క్రిమినల్ ని కాపాడి నా కొడుకు ముందు నా పోలీస్ పవర్ ని చంపేశారా. వాడు నా కలల్ని చంపేశాడు. వాడిక జీవితంలో పోలీస్ ఆఫీసర్ అవ్వలేడు. నేనిక ఈ జాబ్ లో ఉండలేను. సార్, నెలకి 30 రోజులు పోలీస్ డ్రెస్ వేసుకుంటున్నందుకు కుక్కలా కనీసం ఒక్కరోజు డిపార్ట్మెంట్ కోసం విశ్వాసంగా పనిచేయండి. వృత్తినే దైవంగా భావించే గొప్ప తండ్రిని చూశాను. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేది ఆ దేవుడు. కనిపించిన ఆ దేవుడే పోలీస్ అని తెలుసుకున్నాను. నేను పోలీస్ అవుతానన్నా.